Hi guys, welcome to Ajay TV. సో ఈరోజు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ A1 మిల్క్ అండ్ A2 మిల్క్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో మనందరికి తెలుసు A1 మిల్క్ అంటే వెస్ట్రన్ కంట్రీస్లో పుట్టినటువంటి జెర్సీ కావచ్చు, అదేవిధంగా హెచ్ఎఫ్ నుంచి వచ్చేటువంటి పాలు. సో A1 మిల్క్ అంటే ఇండియన్ కౌస్ నుంచి వచ్చేటువంటి పాలు. ఇది చాలామంది తెలిసిన విషయం. సో నిజంగా వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో చెప్తాను. సో A1 అండ్ A2 అనేవి ఏంటంటే వాటిలో ఉన్నటువంటి బీటా కేసిన్ అనేటువంటి ప్రోటీన్ పదార్థాలు అనమాట. సో ఇండియన్ కౌలో A2 బీటా కేసిన్ ఉంటుంది. అదేవిధంగా వెస్ట్రన్ కౌలో A1 ఉంటుంది, A2 రెండు బీటా కేసిన్స్ ఉంటాయి. అయితే కొన్ని రీసెర్చ్లో చెప్పింది ఏంటంటే A1 బీటా కేసిన్ డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కొందరికి అలర్జీ ఉండొచ్చు అనమాట. కొందరికి మిల్క్ అలర్జీ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో A2 అనే దానికి అలాంటి అవసరం ఏం లేదు, ఈజీగా డైజెస్టబుల్ అవుతుంది అంటారు. సో ఈ పాయింట్ని బేస్ చేసుకుని చాలా మార్కెటింగ్ కంపెనీస్ A2 మిల్క్ అని చాలా ప్రోడక్ట్ని అయితే విపరీతంగా మార్కెట్ చేసుకోవడం జరిగిందనమాట. ఇది గమనించినటువంటి FSSI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా, అథారిటీ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఏం చేశారంటే ఇలా A1 మరియు A2 అనే డిఫరెన్స్ ఏం లేదు, అన్ని పాలు మంచిదని ఒక ప్రకటన అయితే ఇచ్చి పారేశారనమాట. అంటే ఇప్పుడు అఫీషియల్గా A1 మిల్క్ కానీ A2 మిల్క్ కానీ లేదు, కేవలం పాలు మాత్రమే ఉన్నాయి. సో మీరు కూడా కొనేటప్పుడు A1 మిల్క్ A2 మిల్క్ అని చూడకండి. సో మిల్క్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి A1 పడదు, A2 పడదు. మిల్క్ ఎలర్జీ లేని వాళ్ళకు రెండు పడతాయి అనమాట. సో అంత డిఫరెన్షియేట్ చేయాల్సినంత అయితే లేదు, ఏదో మైన్యూట్ లెవెల్లో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అన్ని పాలు స్వచ్ఛమైనవే, తాగడానికి యోగ్యమైనవే. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా రెండోది ఏంటంటే డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే, నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే మీరు పాలని రైతు దగ్గర తీసుకోండి ప్యాకెట్ పాలతో. అంటే ప్యాకెట్ పాలు చెడ్డవని కాదు, కొన్ని చోట్ల మనం ఏం చేస్తున్నాం, ప్యాకెట్ పాలల్లో కల్తీ జరుగుతుందని పేపర్లో చదువుతున్నాం కదా. దాని బదులు ఒక రైతు దగ్గర డైరెక్ట్ తీసుకోండి. సో దట్ ఒక రైతుకి మనం బాగుపరిచిన వాళ్ళం అవుతాం. అయితే రైతు మహా కలిపితే నీళ్లు మాత్రమే కలుపుతాం. సో ప్యాకెట్ పాలలో కొందరు యూరియా కలుపుతున్నారు, ఇంకేవో కెమికల్ కలిపి పాలనైతే తయారు చేస్తున్నారు. సో వాటన్నిటికంటే నీళ్ళు అయితే కొంచెం బెటర్. కాబట్టి ఎక్కడన్నా కొంతమంది నీళ్ళు కలిపినా కూడా తాగేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ప్యాకెట్ పాల కంటే రైతు దగ్గర తీసుకున్నటువంటి పాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన డైరీ ప్రొడక్ట్స్ అయినటువంటి నెయ్యిని వాడండి, పెరుగుని వాడండి, అదేవిధంగా మీట్ తినండి, అదేవిధంగా ఎగ్స్ తినండి. ఎగ్స్ అయితే చీపెస్ట్ ప్రోటీన్ అనమాట. మీరు కొంచెం ఒక ₹6 బయట పెడితే మీకు ఒక 50 గ్రాముల ఎగ్ అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. ఇలా ఎనిమల్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయండి. ప్రోటీన్స్ అనేవి బాడీ పెరుగుదలకు చాలా ముఖ్యం. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి, ఎవరైతే స్కూల్ గోయింగ్ పిల్లలు ఉంటారో, అదేవిధంగా మంచి ఏజ్లో పెరిగే వయసు ఉన్నటువంటి పిల్లలు ఉంటారో వాటికి ప్రోటీన్ అయితే చాలా అవసరం. తక్కువలో మంచి క్వాలిటీ గల ప్రోటీన్ అయితే పాలు, మాంసం మరియు గుడ్ల నుంచి వస్తుందన్నమాట. వాటిని అయితే ప్రోత్సహించండి. ఇలాంటి మంచి వీడియోల కోసం ఖచ్చితంగా అజయ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.